ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఆ ఫ్యూల్ సప్లై మానిటర్ చేస్తున్నాము. మార్నింగ్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అలాగే ఐఓసీఎల్ సెంట్రల్ సప్లై స్టేషన్ కూడా వెళ్ళి వచ్చాము. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాలో అవసరమైనందుకంటే 10% ఎక్కువనే సప్లై ఉంది. కానీ బయ్యింగ్ లో చూసుకుంటే 25 నుంచి 30% ఎక్కువ బై చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడే వెళ్ళి మన ఒక బైకర్తో మాట్లాడితే జనరల్ గా ఆయన 200 రూపాయలు కొట్టించేస్తున్నాం, ఈ రోజు 500 రూపాయలు కొట్టించాలనుకుంటున్నాడు. ఎందుకంటే సార్ తగ్గిపోయిందని చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఈ ప్రైస్ పెరుగుతుందనే అపోహంతో చాలా మంది ఎక్కువ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడికి యాక్చువల్లీ ప్రయారిటీ చేయాలి. మిగతా వాళ్ళకి సప్లై కంటిన్యూస్ గా ఉంది. కంపెనీ వాళ్ళతో నేను స్వతహా మాట్లాడాను, ఎక్కడ సప్లై పై నుంచి తగ్గలేదు. ఎంత కావాలని ఇంకా 10% ఎక్కువనే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, సప్లై సఫిషియెంట్ గా ఉంది. మీరు పానిక్ అయిపోయి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ దాన్ని నింపుకోవడము, ఓవర్ ట్యాంక్ చేసి పెట్టుకోవడము, బాటిల్లో తీసుకెళ్లి స్టోర్ చేసి దయచేసి చేయకండి. మీకు ఎంత అవసరం ఉన్నా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ పానిక్ బయింగ్ అవసరం లేదు. ఎన్టీఆర్ జిల్లా వరకు అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి కొండపల్లి నుంచి దాదాపు చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకి పంపించే కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఎప్పటికీ కొరత రాదు. ఇప్పుడు ఎవరైతే ఈ బైక్ వాళ్ళు, కార్ వాళ్ళు, అట్లాగే ఈ లారీ వాళ్ళు ఎక్కువ బై చేశారో అందువల్ల అవసరం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిపోయింది. అది ఈ రోజు మార్నింగ్ నుంచే మానిటర్ చేస్తున్నాము. మధ్యాహ్నం కల్లా రెస్టోర్ అవుతుంది. అన్ని బంక్లో డీజిల్, పెట్రోల్ వస్తుంది కాబట్టి ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ అయితే ఎంత కొనుక్కుంటున్నారో 200కా 300కా అంతే కొనుక్కోండి. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతా ఉందేమో, ప్రైస్ పెరిగిపోతా ఉందేమో అని 500 రూపాయలకి 1000 రూపాయలకి పెట్టింది అవసరం లేదు. అలాగే బాటిల్లో పెట్టుకోవడము ఇటువంటి దయచేసి నమ్మకండి. సోషల్ మీడియాలో కొంతమంది వ్యూస్ కావాలని ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు, దాని అవసరం లేదు. దాని ద్వారా ప్యానిక్ క్రియేట్ అవుతుంది తప్పితే సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మనకు టీసీ తీసుకుని చెప్పారు ఏం చేయాలని. ప్రతి పెట్రోల్ బంక్ లో అధికారులు కూడా ఉంటారు. అగ్రికల్చర్ రైతులకు కావాల్సిందంతా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సప్లై కూడా ఉంది. నిన్న సండే కాబట్టి కొన్ని బంక్స్ క్లోజ్ అయి ఉన్నాయి. అంటే హెచ్పిసిఎల్ ఈ కొన్ని కంపెనీస్ అక్కడ ఫంక్షన్ చేయలేదు. అందుకే నిన్న కొంచెం ఎక్కువ ప్యానిక్ అయింది. ఈరోజు సోమవారం మధ్యాహ్నం కల్లా అన్ని రిజాల్వ్ అవుతాయి. అన్ని దగ్గర ఫ్యూల్ కూడా రిజాల్వ్ అవుతుంది. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రొడక్షన్ అలాగే మనకు వేరే జిల్లాలు కూడా సప్లై చేసిన కెపాసిటీ మన దగ్గర ఉంది కాబట్టి దయచేసి ఎవరు ఆందోళన చెందకండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.